అడవికి రారాజు సింహం అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. అయితే సింహం అడవికి రాజు ఎలా అయ్యిందో తెలుసా? సింహం కంటే ముందు అడవికి రాజుగా ఎవరు ఉండేవారో తెలుసా? ఇలాంటి ఆసక్తికర ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అడవికి రాజు అనే పదం వినగానే మనకు గుర్తొచ్చే పేరు సింహం. మనలో చాలామంది సింహాలను బోన్లో మాత్రమే చూసి ఉంటాం, లేదా ఏ జూ పార్క్లోనో నేషనల్ పార్క్లోనో దూరం నుండి చూసి ఉంటాం. సింహాన్ని దూరం నుంచి చూస్తేనే మన ప్యాంట్లు తడిచిపోతాయి. అలాంటిది అడవిలోని జంతువులను వేటాడుతుంటే ఆ జీవులు ఎంత భయపడిపోతాయో అర్థం చేసుకోవచ్చు. అడవిలోని ప్రతి జంతువు సింహాన్ని చూసి భయపడిపోతాయి. కాబట్టే అడవికి రారాజు సింహం అయ్యింది. అయితే సింహం అడవికి రాజు ఎలా అయ్యిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సింహం కంటే ముందు వేరే జంతువు ఏదైనా అడవికి రాజుగా ఉండేదా? ఉంటే ఎవరు అనే అంశంపై ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర, ఇతిహాసాలు, స్థానిక జానపద కథల ప్రకారం సింహం కంటే ముందుగా ఏనుగు అడవికి రాజుగా ఉండేదట. అసలు ఏనుగు అడవికి రాజు ఎలా అయ్యిందో, అసలు ఏనుగు అడవికి రాజు ఎందుకు అయ్యింది, ఏనుగును అడవి రాజు అని పిలవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఏనుగును శారీరకంగానే కాకుండా మేధోపరంగా కూడా శక్తివంతమైన జంతువుగా పరిగణిస్తారు. దానికి పదునైన జ్ఞాపక శక్తి, బలమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ఏనుగులు సామాజిక, కుటుంబ కేంద్రీకృత జీవితాన్ని గడుపుతాయి. ఏనుగు తన భారీ శరీరం మరియు అపారమైన శక్తితో అడవిలో అత్యంత బలవంతమైన జంతువులలో ఒకటి. ఒక ఏనుగు తన బలంతో చెట్లను కూల్చగలదు, భారీ బండలను తొలగించగలదు మరియు దాని తొండంతో శత్రువులను సులభంగా ఎదుర్కొంటుంది. ఏనుగు యొక్క శారీరక శక్తి అసమానమైనది. ఒక ఏనుగు ఒక దెబ్బతో సింహాన్ని కూడా ఓడించగలదు. ఏనుగులు తమ జ్ఞాపక శక్తి మరియు సామాజిక బుద్ధితో ప్రదర్శిస్తాయి. అవి సమూహంగా జీవిస్తాయి, కుటుంబ బంధాలను గౌరవిస్తాయి మరియు కష్ట సమయాలలో ఒకరికొకరు సహాయం చేస్తాయి. ఏనుగు సాధారణంగా శాంతియుత జంతువు. అడవిలో శాంతి మరియు సమతుల్యతను కాపాడే రాజు కావాలంటే ఏనుగు సరైన అభ్యర్థి. ఏనుగు యొక్క బలం, జ్ఞానం మరియు శాంతియుత నాయకత్వానికి ప్రతీక. ఇది అడవిలో సమతుల్యతను కాపాడగలదు మరియు అనవసర హింసను నివారిస్తుంది. అలాంటప్పుడు అడవికి రాజుగా సింహం ఎలా మారింది? జానపద కథల ప్రకారం మారుతున్న కొద్దీ అడవిలో మరింత చురుకైన, హింసాత్మక, ప్రభావితమైన నాయకత్వం అవసరమైంది. ఏనుగు సున్నితమైన స్వభావం కొన్నిసార్లు సంక్షోభ సమయాలలో తక్షణ నిర్ణయాలు తీసుకోవడం కష్టతరం చేసింది. అటువంటి సమయాలలో అడవికి సింహం లాంటి బలమైన, వేగవంతమైన, దూకుడు కలిగిన నాయకుడు అవసరమైంది. అతని గర్జన అన్ని జంతువులను భయపెట్టింది. అప్పుడు సింహం నాయకత్వాన్ని చేపట్టే అడవికి కొత్త రాజుగా గుర్తింపు పొందింది. సింహం అడవిలో భయానక జంతువుగా దాని గర్జనతోనే శత్రువులను భయపెడుతుంది. దాని వేగం, దాడి యొక్క శక్తి మరియు నాయకత్వ లక్షణాలను సింహాన్ని రాజుగా చేశాయి. సింహం ఎప్పుడూ ఎదురు తిరుగుతుంది. అది ఏ జంతువునైనా సవాలు చేయగల ధైర్యాన్ని కలిగి ఉంటుంది మరియు దాని గర్జన ఒక్కటే అడవిని అదుపులో ఉంచుతుంది. సింహం ఒక నైపుణ్యం గల వేటగాడు. అడవిలో ఆహార గొలుసును నియంత్రించడంలో సింహం కీలక పాత్ర పోషిస్తుంది. సింహం తన సమూహాన్ని నడిపిస్తుంది మరియు దాని సమూహం దాని ఆజ్ఞలను అనుసరిస్తుంది. ఇది రాజుకు కావలసిన నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది. సింహం యొక్క ధైర్యం, ఆధిపత్యం మరియు వేగవంతమైన నిర్ణయాలకు చిహ్నం. ఇది అడవులలో భయాన్ని రేకెత్తిస్తుంది, తన శక్తితో అధికారాన్ని చూపిస్తుంది. అడవిలో రాజు ఎవరై ఉండాలి? బలం మరియు శాంతితో నడిపించే ఏనుగా, లేక ధైర్యం మరియు ఆధిపత్యంతో అడవిని శాసించే సింహమా? మీ ఆలోచనలను తెలియజేయండి.